హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు చిన్న చేపల కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. మన అమ్మమ్మలు నానమ్మలు గుర్తొస్తారండి. ఈ కర్రీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. వాళ్ళు చేసే ప్రాసెస్లో చేశానండి నేను. ముందుగా చేపల్ని ఈ విధంగా నీట్గా క్లీన్ చేయించుకోవాలండి. మనం తర్వాత సాల్ట్ వాటర్లో ఒక 5 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత పసుపు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇందులో కారం ఎక్కువే పడుతుందండి, అప్పుడే నీచు వాసన ఉండదు. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర కలిపి ఉన్న పౌడర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలండి చక్కగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈలోపు మనము చింతపండు రసం ఈ విధంగా తీసుకున్నాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకోండి. ముక్కలన్నీ చక్కగా మునిగే విధంగా ఈ చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్న విధంగా చక్కగా మిక్స్ చేసుకోండి. స్పూన్ పెట్టొద్దండి, ముక్కలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనియండి. మధ్య మధ్యలో మూత తీసి కొద్దిగా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ టైంలో మనము సాల్ట్ కూడా చూసుకుందాం. చాలకపోతే ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత మూత పెట్టుకొని పులుసు అంతా ఎగిరే వరకు చక్కగా ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే విధంగా ఉడికించుకోండి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా చక్కగా పులుసు రెడీ అయిపోయింది. ఇందులో ఈ విధంగా చిక్కగా ఉంటేనే పులుసు టేస్ట్ అండి. ముక్కలు కూడా చక్కగా పులుసులో బాగా ఉడికినాయి. చాలా రుచిగా ఉంటుందండి కర్రీ మాత్రం. మన అమ్మమ్మలు నానమ్మలు గుర్తొస్తారు. చూడండి, చిక్కగా ఉడికిపోయింది. ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా చూడండి, రుచికరమైన చిన్న చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.